దేవుణ్ణి పిలిస్తే అప్పుడే వచ్చేస్తారా? ఎందుకు రాడు? చాలా సందర్భాల్లో వచ్చాడు, పిలవకుండా పరీక్షించి మరీ కనిపించాడు, కొన్నిసార్లు పిలిచిన వెంటనే వచ్చి కష్టంలో రక్షించాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇది యానిమల్స్ కి సంబంధించినటువంటి అద్భుతమైన గజేంద్ర మోక్షం స్టోరీ అనమాట. త్రికూట పర్వతంలో పెద్ద అడవిలో గజరాజు అంటే ఎలిఫెంట్, ఓకే, ఏనుగు. ఆయనకి బోలెడంత మంది భార్యలట. ఓకే, వీళ్ళందరూ కలిసి అడవంతా తిరిగి అలసిపోయారంట. బాగా దాహం వేస్తోంది. పక్కనే కొంచెం అలా నీరు పారుతూ ఉంటే అలా వెళ్ళి తాగి ఆ వాటర్ చూసి హాయిగా ఉండేసరికి బాగా అలసిపోయి ఉన్నారేమో. నువ్వు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే ఎలా కూర్చునిపోదు ఇలా, అలాగే అవన్నీ వెళ్ళి వాటర్లో కూర్చునిపోయాయి. చాలాసేపు జలకాల ఆటలు అవి ఇవి అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసారు. గజరాజు గారు లాస్ట్ వస్తూ ఉండగా వీళ్ళు చేసిన అల్లరికి అక్కడ ఉన్నటువంటి వాటర్ లోపల ఉన్నటువంటి ఒక ముసలి లేచింది. చివరిగా వస్తున్నటువంటి గజరాజు కాలు గట్టిగా పట్టేసుకుంది అంట. వాటర్లో ముసలి బలం 100 ఉంటుందంట. అంత స్ట్రాంగ్ పవర్ ఉంటుంది వాటర్లో ఉన్నంతసేపు. బయటకు వచ్చాక మళ్ళీ ముసలికి అంత పవర్ ఉంటుంది. ముసలి అంటే తెలుసు కదా, క్రొకడైల్ కదా. సో అది గట్టిగా కాలు పట్టేసుకుంది. ఏనుగేమో వదిలించుకోలేకపోతుంది. ఏనుగ బలమంత, అంటే ఎంత బలం ఉందో అంత బలాన్ని కూడా దగ్గరికి పెట్టుకుని మరి కాలు తీసి ముందుకు పెడదాం, ఒడ్డుని పెడదాం అనుకుంటుంటే ఇలా పెట్టబోతుంటే ఇలా లాగేస్తుంది. మళ్ళీ ఏనుగు ఇలా కాలు తీసుకెళ్తుంది, మళ్ళీ ముసలి పట్టుకుని వెనక్కి లాగేస్తుంది. అలా 1000 years పెద్ద యుద్ధం జరిగిందంట. ఇంకా నా వల్ల కాదు, నా దగ్గర ఇంకంత బలం లేదు అనుకుని లావక్కింతయు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని ఏనుగు ప్రేయర్ చేసిందంట. ఏనుగులు కూడా గుర్తుంటుందా దేవుడు అంటే ఎవరో తెలుస్తుందంటే? ఇప్పటికీ మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఆవులు వెళ్ళి పొద్దునే దేవాలయాల్లో గర్భాలయంలో ఉన్నటువంటి దేవుని దర్శించుకోవడం చూస్తున్నాం. కొన్నిసార్లు పోతులు, కొన్నిసార్లు కుక్కలు వెళ్ళి దేవుడికి అభిషేకాలు అవి చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళి గట్టిగా పట్టేసుకుంటూ ఉంటాయి, ప్రేయర్ చేస్తూ ఉంటాయి కదా. అలాగే అప్పట్లో కూడా పూర్వజన్మ స్మృతి వలన ఏనుగుకి విష్ణుమూర్తి మీద భక్తి కలిగి ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసిందంట. ఇంకా నా దగ్గర బలం లేదు, నువ్వే నా బలానివి, నన్ను నువ్వు తప్ప ఇంకెవ్వరూ రక్షించలేరు, రావా కావవే వరదా భద్రాత్మక అంటూ చెప్పేసరికి పక్కనే లక్ష్మీదేవి ఉన్నా కూడా లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా శ్రీ మహావిష్ణువు వెంటనే సుదర్శన చక్రం తీసుకుని వెళ్ళిపోయారంట. ఎక్కడైతే గనక గజరాజు బాధపడుతూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటున్నాడో అక్కడికి వెళ్ళిపోయారంట. అలా గరుత్మంతుని మీద శ్రీ మహావిష్ణువు వచ్చి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని అలా వదిలితే అది వెళ్ళి ఆ క్రోకడైల్ ఫేస్ ని ఇలా కట్ చేసింది. వెంటనే ఏనుగు కాలు అయిపోయింది. దెన్ బయటకు వచ్చి ఎంతో ప్రేయర్ చేసిందంట, ఎంతగానో థ్యాంక్స్ చెప్పిందంట. కాబట్టి ఏనుగు కోరితేనే అలా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు శ్రీ మహావిష్ణువు. మనం వేడుకుంటే రాడా దేవుడు? ఖచ్చితంగా వస్తాడు కదా. సరే, ముఖ్యమైనటువంటి విషయం, మమ్మల్ని ఎవరైతే నువ్వు నేను ఓ కథ అంటూ ఇన్నాళ్లుగా ఇన్ని కథలుగా ఆదరిస్తూ వస్తున్నారో, మీ అభిమానాన్ని చూపిస్తున్నారో వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఇకపై మీ ముందుకు ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ రాబోతున్నాం. ఇదే అభిమానం, ఇదే ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు నేను ఓ కథ. ఇంకేం చేయాలి? లైక్, షేర్, కామెంట్, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.